వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈ రోజు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసామండి. సో ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. ఒకవేళ మీరు ఆ వీడియో లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి. మేము పిల్లలతో కలిపి సరదాగా కిడ్స్ మూవీ ముఫాసాకి అయితే వెళ్ళామండి. సో మేము ఎలా స్పెండ్ చేసామో మీరు ఆ వీడియోలో చూడండి ఒకవేళ చూడకపోతే. సో ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నామండి. ఓ 2-3 ప్లేస్లు అనుకున్నాము, బట్ ఫైనల్లీ ఒకటైతే డెసిషన్ తీసుకున్నామండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఆరిలో కైలాసగిరి నుంచి దాటి హనుమంత్ వాక్ నుంచి వెళ్తున్నాం అనమాట ఫుడ్ తినడానికి. టైం వచ్చి 2:30 అవుతుంది. సో రండి, వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా మేమేం చేయబోతున్నామో తెలీదు, ఫుడ్ మాత్రం ఇప్పుడు తినాలి. దాని తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తామో అన్నది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. సో బయటకు వచ్చిన తర్వాత కదులుతుందా కారు? ప్లేట్స్ కొనడానికి, కర్డ్ కొనడానికి, అలాగే ముగ్గురు ఫుడ్ తెచ్చుకోలేదండి, అవ్వలేదు వాళ్ళకి. సో దానికోసమని బిర్యానీ తీసుకుంటున్నాం. ఇక్కడ 90 రూపీస్ అంటే మరి ఏంటో డౌట్ వస్తుంది. ఎక్కడ షాపులు తెరచలేవు, ఈరోజు సంక్రాంతి కదా, దానికోసమనే వెళ్తున్నాం. రండి. ముందైతే అసలు కైలాసగిరి వెళ్ళిపోదాం అనుకున్నామండి. చక్కగా ఫుడ్ అది పైన రిలాక్స్ గా తినొచ్చు అని. జోషి ఏదో కాలుతో నడిచెక్కాలన్నట్టు ఇప్పుడు కొండ పార్కింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఫుడ్ మోసుకుని వెళ్ళాలి. అది కరెక్టే, ఎక్కడో ఒకటి తినేయడం అవ్వదు కదా. సో దానికోసం అని 1080 పార్క్ వెళ్ళిపోదాము. అక్కడైతే చక్కగా ప్రశాంతంగా కూర్చొని బీచ్ చూస్తూ తినొచ్చు అని. ఇక్కడ విలేకరులు ఎక్కువ ఉంటారు, ఎక్కడ కైలాసగిరి మీద అయితే ఇక్కడ తక్కువ ఉంటారనా? ఓకే. సో ఇప్పుడైతే 1080 పార్క్ వెళ్తున్నామండి. సో కైలాసగిరి అదే ఆ ఎంట్రన్స్ దాటి ఇటు వచ్చామన్నమాట. దీని విశాలాక్షి నగర్ కదా అంటారు. ఫైనల్లీ 1080 పార్క్ దగ్గరికి అయితే వచ్చామండి. పార్కింగ్ దగ్గర ఉన్నాము. చూడండి, అందరం ఫుడ్ పండగ అనుకున్నాం, ఫ్రీగా ఉంటది అనుకున్నాం, కానీ చాలా బిజీగానే ఉందండి, రష్ గానే ఉంది. చూడాలి మరి ఆ లోపలికి ఎలా ఉందో. అంటే భోజనం చేయడానికి ప్లేస్ దొరుకుతుందో లేదో, ఆకలి ఒకటి వేసేస్తుంది కదా మెయిన్. అది చాలా మంది టిఫిన్ కూడా చేసినట్టు కాదు, ఏం లేకపోతే ఇక్కడ వేసేద్దాం దోపిడి. వాళ్ళు ముందు వెళ్దాం, లోపల చూద్దాం. స్పాట్ అయితే చూసుకున్నామండి చక్కగాను. ఇదిగోండి గ్రీన్ స్పాట్, అలాగే బీచ్ వ్యూతో మేము కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళి కూడా చూపిస్తాము. ముందు ఫుడ్ తినేసిన తర్వాత కిందకి వెళ్ళే కార్యక్రమం పెట్టుకుందాం. ఆకలితో ఉన్నారు అందరూ, చూడాలి. మధ్యలో ఫుడ్ వచ్చేటట్టు రౌండ్ ఏమో బెడ్షీట్ అక్కర్లేదు. ఇప్పుడు ఇది పాట్లక్ లాగా అండి, అంటే ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకుందాం అనుకున్నాము. చూడండి, ఇది ఆమ్లెట్ ఎగ్ రైస్ అనమాట. ఇది ఒక్కరిది అనమాట. ఇదేమో చికెన్ కర్రీ ఒక్కరిది. పులిహోర చిన్నగడ కలిపాడు పులిహోర, పన్నీతో ఒకటి. ఇది కూడా చికెనేనా? ఇది చికెన్ కారుతుంది. దీని అంటుకుంది. మరి పెద్ద తీయండి రా. ఆల్డా ఇది బిర్యానీ అండి, మేము తెచ్చాము. ఇది అందరికి తీ, సర్కిల్ తీ. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 అందరం కలిసి తినడం భలే ఉందండి.
ఒక్కలమే తినాలంటే చిన్న చిన్న వెరైటీయే, కానీ బోల్డ్ వెరైటీలు వచ్చాయి. అంటే ఇంకోటి ఏంటంటే అన్ని వెరైటీలు కదా, పులిహారి, ఎగ్ రైస్, వైట్ రైస్, కొన్న బిర్యానీ, ఇంట్లో చేసిన బిర్యానీ, పెరుగన్నం, కచంబర్ అన్నీ కలిపి తినడం కదా. ఎవడో మాట్లాడట్లేదండి, అందరూ తినడంలో బిజీగా ఉన్నారు. వద్దు అలా ఎంకరేజ్ చేయకూడదు మనం ఇక్కడ. నన్ను తిట్టేసాడంటే పెద్దోడు కదా బాబు, మీకు కూడా చెప్పాలా, మీకు తెలియదా అని. మళ్ళీ కామ్గా అందరూ సర్దేసుకుని వెళ్ళిపోతున్నాం కిందకి, అక్కడ ఎక్కడన్నా ఆడదామని చూద్దాం. జోషిలో ఆ ఎగ్జైట్మెంట్ చూడండి ఒకసారి, ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అల్టిమేట్గా క్రికెట్ అనేసరికి అసలు పిల్లలతో పాటు కలిపి రిచి ఇసుకలో కదండి, అందరికి బై రన్నర్లే, రన్లో పరిగెట్టలేకపోతున్నాం. అది కూడా అపరాజిత ఏమో ఐజాక్ బై రన్నర్ కింద నడిచింది, కానీ 4 రన్నులు తీయాల్సిన ప్లేస్లో ఒక్క రన్ కూడా తీయలేకపోతుంది, అంత గొప్ప పరిగెడుతుంది. ఆగరా బాబు, మా రన్నర్ లేకనే 29. డోంట్ టచ్. తాబేలు అండి, పెద్ద తాబేలు సీరియస్గా క్రికెట్ ఆడుకుంటుంటే అయ్యో చచ్చిపోయింది. అబ్బా మెల్ల బాబోయ్, ఇదిగోండి హెడ్ లేదు కన్నా, అదే చచ్చిపోయింది. అయ్యో అయ్యో ఎలా అంటే అండి, తినిన తర్వాత ఏమో ఆడలేమేమో కదలలేమేమో అని అనుకున్నాము. అరిగే అంతవరకు నడిపించినట్టు ఈ మూలకి నడిచి వచ్చామండి. చక్కగా నీళ్ళలో సెట్ చేసుకున్నాం. మ్యాచింగ్ ఎలాగంటే పోటాపోటీ ఆడేస్తున్నారండి. కానీ ఇసుకలో అడుగేసాడంటే జోషి ఇసుకలో డైవ్ వేసాడు ఒక దగ్గర. ఇసుకలో కూరుకుపోయానండి నేను, దూరిపోయాను ఇసుకలోకి. అంటే డైవ్ అయిపోయి అలా చేసావా? పరిగెట్టలేకపోతున్నాం ఇక్కడ చాలా కింద. సో 2 మ్యాచ్లు ఆడేసామండి. ఇప్పుడు అపరాజిత బ్యాటింగ్ ఆడుతుంది. సో మేమేమనుకున్నాం అంటే, అపరాజిత నేను చెప్పు ఏమన్నావు? జోషి ఏమన్నాడంటే, ఇంటికి వెళ్ళి హాట్ వాటర్ స్నానం చేసి పెయిన్ కిల్లర్ వేసుకుని కాలు ఇలా ఎత్తి పడుకుని పోదా అన్నాడు. పెయిన్ కిల్లర్ ఎందుకో అడగండి. అమ్మో, ఇసుకలో పరిగెట్టి కాళ్ళు నొప్పులు వచ్చేయండి. చాలా అంటే మన వెయిట్ మనల్ని పుష్ చేస్తుంది, కానీ ఇసుక మనల్ని రానివ్వట్లేదు. దాని మూలనే డబల్ 3 టైర్డ్ అయిపోయాము. పడిపోయి ఇసుకలో దూరిపోయాను. అది ఉంటుంది వీడియో, వీలైతే పెడతాను నేను, కవర్ చేశారంట. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇంకెళ్ళిపోతాం మేము. మరి ఇంకా బాల్ ఉంటే పండి రే డాడీ నువ్వే. 3, 2, 1 గో. సూపర్. మళ్ళీ నాకు ఒక్కటి అనిపించింది అండి, ఏంటంటే ఎక్కడికైనా సరదాగా గడపడానికి వెళ్ళొచ్చు, కానీ బీచ్కి వెళ్ళకూడదండి. ఎందుకో నాకు చూడండి ఎలా అయిపోయా చిరాగ్గా. ఇంకోటి ఏంటంటే, మన బీచెస్ అంటే మనకి క్లైమేట్ వెదర్ బాగోదు కదా, వేడి ఎక్కువ కదా. సో అటు పటాయా కానీ ఫుకెట్ కానీ లేకపోతే మేము సింగపూర్లో ఆ బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటాయి. ఇంత గాబరాగా ఉండదు. చాలా ఇరిటేషన్ అనిపించింది. భోజనం కూడా బీచ్ వ్యూలో తిన్నామేమో, అవుట్ సైడ్ గేర్ అయిపోయాం.
ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నామండి. అంటే చాలా రోజులైతే భలే ఆడుకున్నాము. కాకపోతే ఈ బీచ్ కొంచెం సల్టరీ ఉంటది కదా, ప్రశాంతంగా లేదు, బంకగా అలా ఉన్నది. బట్ స్టిల్ ఏంటో ఇసుకలో కూరుకుపోయి మరి ఆడి. అందుకనే ఇప్పుడు మేము అటు వెళ్ళట్లేదండి, వేరే మార్గం గుండా మళ్ళీ అటైతే మెట్లు ఎక్కాలని ఇటైతే స్టార్ట్ అయ్యామండి. రండి. సో మీరు లాస్ట్ వీడియో కూడా చూసారు, టోటల్ 16 మంది వచ్చాం కదా. సో ఈ 16 మందిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకు దీనిలో కొంతమంది తెలుసు, చిన్ని మీరు చాలా వీడియోలో చూసుంటారు, బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజే కటింగ్ వేయించాడు, లేకపోతే పీస్ మిఠాయిలా ఉంది. నేను చాలా మీకు అందరికి తెలుసు, రిచ్ క్రిస్సి తెలుసు, వీళ్ళని సైడ్ చేశాను. నెక్స్ట్ పరిణిత చెప్పమన్నది మరీ వీడియోలో నా గురించి గొప్పగా చెప్పమని చెప్పింది. నెక్స్ట్ కిట్టు అంటే అభిషేక్, కానీ అందరికి కిట్టు అని అలవాటు. హర్షిత చూపించి హర్షితని, హర్షిత కూడా. ఇటు ప్రవీణ్ కూడా చాలా సార్లు మీకు వీడియోలో ఉంటాడు, చిన్ని వాళ్ళ అన్నయ్య. ఐజాక్, అలాగే సిద్ధు కూడా కొన్ని వీడియోస్లో ఉంటాడు. శ్రవణ్ చెప్పరా, విన్సెంట్. నెక్స్ట్ రియా అమ్మో దండం పెడుతుంది. జాన్ ఏడి, జాన్ ఆగాదు. సో మేమందరం కరెక్ట్గా 16 మంది అందరు గ్యాంగ్ వచ్చాయి. ఇంకా చాలా మంది ఉన్నారండి మోపు, వాళ్ళందరినీ వేసుకొచ్చి సరిపోదు. అంటే అందరినీ ఏమంటారు వేసుకొస్తే ఒక టెంపో ఏదో బస్సు కావాలి. ఒక రకంగా ఇది జూనియర్స్ టీమ్ లాగా, అండర్ 18 బ్యాచ్ ఇది. 19 అండర్ 20 వేసుకో, అండర్ 20 బ్యాచ్, అన్మ్యారీడ్ బ్యాచ్ ఇది. అలా అనుకుంటారు, మేమిద్దరం కాదు, మేము ఎప్పుడు యూతేరా. ఏడుగుళ్ళపాలెమా అనుకుంటాను, జోడుగుళ్ళపాలెం. ఈ బీచ్ వచ్చేసి జోడుగుళ్ళపాలెం బీచ్ అండి. అంటే 1080లో ఎక్కామండి, మీకు తేరుకున్నాము. సో వైజాగ్ సిరీస్ 2 మేబీ స్టార్ట్ అవ్వచ్చు, ఒకవేళ ఆ ఛానల్లో స్టార్ట్ అయితే మళ్ళీ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాము. ఇది జోడుగుళ్ళపాలెం బీచ్. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం సాగర్ నగర్, రిషికొండ, భీమిలి వరకు వెళ్ళిపోతాం. సో హాట్ కాఫీ అండి, మీకు చాలా వ్లాగ్స్లో చెప్పాము మేము, ఇక్కడ కాఫీ బాగుంటుందండి. నేను స్మాల్ తీసుకున్నాను 35. మేమేమో కాఫీ, కొంతమంది ఏమో డ్రింక్స్. నెక్స్ట్ సో ఫైనల్లీ మొత్తం ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసామండి. సో మళ్ళీ ఫైనల్ టచ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము, ఎందుకంటే రేపు మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఒకసారి వాళ్ళకి బాయ్ చెప్పేద్దాము, ఇంకా మళ్ళీ తర్వాత కలుస్తాం కదా అనేసి. సో ఒకసారి ఫైనల్ టచ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము, ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇది ఇలా సాగుతుందండి, అందుకే ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేసేస్తున్నాను. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఏ నచ్చిందో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. బై బై, టేక్ కేర్.